విముక్తి కలిగించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. సార్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా విచ్చేసి ఉన్నారు సార్. వారిలో ఒకరు యశ్వంత్ గారని క్లౌడ్ ఇంజనీర్, వారి తరఫున ఒక అవకాశం ఇస్తే మాట్లాడాలని అభిలషిస్తున్నారు సార్, తమరి అనుమతితో. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసే వాళ్ళందరూ రండి, ఇక్కడ నిలబడుకోండి. ఈ పక్క మాట్లాడండి. మాట్లాడమ్మా. సార్, వెరీ హానరబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అడ్డుమా, తెలుగులో మాట్లాడమా, పర్లేదు, ఊర్లో పని చేస్తున్నావు కదా. సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది సార్. నేను క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్తో. నేను పనిచేసేది కూడా మీరు స్టార్ట్ చేసిన సైబర్ టవర్స్లోనే సార్. డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా, ఇనాగ్రేటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు అని. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఇలాగే మన అమరావతి కూడా ఇలాగే డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి, మేము పుట్టక ముందే ఐటీ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏఐ అని మీరు అలవాటు చేస్తున్నారు సార్. వెరీ హానరబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు సార్. అర్ధరాత్రి ఏ టైంలో 12, 1 ఏ టైంలో ఏదైనా అవకాశం ఉన్నా కూడా మళ్ళా ఎలక్షన్ వచ్చిన పని చేయి, ఇప్పుడు కాదు. రామ్మా, రండి, చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు అఖిల. కందుకూరుకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని మేము ఐటీ వాళ్ళందరం కోరుకుంటున్నాం సార్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాబోతున్న విద్యార్థులకి ఇంటర్న్షిప్ లాంటివి ఇస్తే ఎలాంటి స్కేర్సిటీ లేకుండా స్కిల్కి వాళ్ళు ప్లేస్ అవుతారు. మీకు 2047 విజన్ ఉంది కదా, ఆ విజన్కి కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు పువ్వాడి మౌనిక. నేను హైదరాబాద్లో ఒక ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను సార్. నాకు మండే అండ్ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక ఉమెన్గా నేను ఫ్యామిలీని చూసుకోగలను, లైక్ నాకు ఎంప్లాయ్మెంట్ చేసుకోగలను. సో ఇలానే ఎంప్లాయ్మెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఏదైతే చెప్పిందో అలానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కాన్స్టిట్యున్సీలో 35,000 అబౌవ్ యూత్ ఉన్నారు సార్, చదువుకుని ఎంప్లాయ్మెంట్ లేక. సో నెక్స్ట్ స్కిల్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఎకనామిక్ గ్రోత్లో భాగంగా ఉలవపాడు మామిడి రైతులకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గనక తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ, అంటే ఉలవపాడు మామిడి కూడా ఒక మార్కెటింగ్ గ్రోత్ లో పార్ట్ అవుతుంది. అదే విధంగా స్టేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో కూడా ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర అండ్ స్వర్ణాంధ్ర మోటోతో ప్రతి ఒక్కరూ ఒక మోటోతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అందరికీ కూడా. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ యొక్క నమస్తే సార్, నా పేరు మేఘన. ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది స్కిల్ డెవలప్మెంట్. నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఐఓటీ మీద నేను కూడా దాంట్లో పార్ట్ని. సో అదే స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఏఐ గురించి రీసెంట్గా మాట్లాడారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఐఓటీ రెండు కనెక్ట్ చేసుకొని మనం మంచి మంచి మోడల్స్ డెవలప్ చేయొచ్చు సార్. అండ్ మీరు ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మంచి మంచి మోడల్స్ డెవలప్ చేసుకొని వేస్ట్ని కూడా సెగ్రిగేట్ చేసుకొని రీయూజబుల్ నాన్ రీయూజబుల్గా చేసుకొని ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు సార్. మనమే మళ్ళీ ఎనర్జీ రీప్రొడ్యూస్ చేసుకొని మన హోమ్స్కి కానీ కార్పొరేట్స్కి కానీ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో హైదరాబాద్లో మీరు డెవలప్ చేసినట్టు మన ఆంధ్రాలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేస్తే మన ఆంధ్ర వాళ్ళం హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని ఉండకుండా మన స్టేట్ నుండి మన ఇంటి నుండి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ఇంటి నుండి కోవిడ్ టైం నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇంటి నుండి వర్క్ చేసిన హ్యాపీనెస్ నాకు వస్తుంది. అదే అందరికీ రావాలని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు 50K డ్రా చేస్తున్నాను సార్ పర్ మంత్. 50,000 సంపాదిస్తుంది ఇంట్లో కూర్చొని. ఇంకేమైనా పని చేస్తావమ్మా? లేదండి, నేను మనీ ఏం తీసుకోకుండా నా జూనియర్స్కి నా బీటెక్ పడుతుంటే సాటర్డే సండే టైం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తారు. అదేమా వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తున్నారు,
మీ ఊర్లో మీ మారిగా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్లేస్మెంట్ కోసం? నేను వీకెండ్స్ టైం తీసుకొని ఈ 20 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేస్డ్. కాకపోతే అది మన ఊరు కాదు, నేను ఈ ఊరికి కోడలుగా వచ్చాను. మా జూనియర్స్ అందరికి నేను హెల్ప్ చేశాను సార్. అదేమ్మా, ఇక్కడ చేయడం లేదు కో- కన్- కాబట్టి చేయడం లేదు, అంత మీ ఊర్లో publicity, చేశానంటాం. అంత అవేర్నెస్ లేదు, ఇక్కడ ఎవరున్నారో ఐడియా లేదు. సో యా, కుదరలేదు. బట్ ఆ ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ స్టాండ్ అప్ దేర్. ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ లక్ అమ్మా. ధన్యవాదాలు అందరికీ కూడా. స్వచ్ఛాంధ్ర కోసం మాట్లాడు. మా వారు కాన్సెప్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు స్వర్ణాంధ్ర మన యొక్క కందుకూరుకు విచ్చేసి మనలో స్ఫూర్తిని రగిల్చి ఈరోజు మన అందరికీ కూడా ఒక స్వచ్ఛాంధ్ర వైపు అడుగులు వేయడానికి దిశానిర్దేశం చేయనున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్లతో ఒకసారి వారి యొక్క సందేశం వినడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేద్దాం. ముందుగా